సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే వామిటింగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ వామిటింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అని ఫస్ట్ 6 months లోపు వాళ్ళకి చాలా టెన్షన్ అవుతూ ఉంటుంది. అండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది అర్థం అవ్వదు. ఏ ఫుడ్ చూసినా కానీ తినాలనిపిస్తుంది, కానీ తినేసరికి వామిటింగ్ అవుతుంది. అండ్ కొన్నేమో అవి చూస్తేనే వామిటింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా 6 నెలల లోపు వరకు ఆ కష్టం అనేది ఇంకెవ్వరికి రాకూడదు అనిపిస్తుంది. అండ్ కడుపులో ఎప్పుడు తిప్పుతానే ఉంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కొంచెం కంట్రోల్ అవ్వడానికి హోమ్ మేడ్ టిప్స్ కొన్ని చెప్తాను. అండ్ దీంతోపాటు మీరు ఎర్లీ మార్నింగ్ గ్యాస్ ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అన్నీ న్యాచురల్గా అవ్వవు. సో ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేయాలి. సో అందుకే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ పరిగడుపున మీకు ఒకవేళ థైరాయిడ్ ఉంటే మాత్రం థైరాయిడ్తో కలిపి ఈ ట్యాబ్లెట్ అనేది వేసుకోవచ్చు. డాక్టర్తో రాయించుకోండి. సో గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అనేది వామిటింగ్స్ రాకుండా ఉండడానికి ట్యాబ్లెట్ అని అంటే ఇస్తారు. సో ఇది కూడా 30 ట్యాబ్లెట్స్ తీసుకొని 1 monthకి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి 6 months వరకు. తర్వాత అన్నం అరుగుతుంది, వామిటింగ్స్ లేవు అనుకుంటే మానేయొచ్చు, కానీ ఇది ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ ఇది యూస్ చేసిన తర్వాత మనకి అయినా కానీ వామిటింగ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటే మాత్రం ఇంకా మీరు కొంచెం పుల్లటి నిమ్మకాయలు, ఇంకా కమలా పండ్లు, బత్తాయిలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అండ్ వీటి పొట్టు కూడా స్మెల్ చూస్తూ ఉండండి. సో ఈ స్మెల్ చూడడం వల్ల కొంచెం మీకు వామిటింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ సోంపు ఉంటుంది చూసారా, సోంపు అండ్ జీరా కూడా ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఫుడ్ తీసుకున్న వెంటనే జీరా అండ్ సోంపు ఇలాంటివి తింటే కూడా వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవ్వవు. అండ్ నిమ్మ రసాన్ని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలన్నమాట. దీనివల్ల కూడా మీకు వామిటింగ్ అనేది అవ్వదు. సో ఖచ్చితంగా పుల్లగా ఉన్నాయి, మీరు ఇష్టంగా తినేటివి ఏమైతే ఉంటాయో, ఒకవేళ స్వీట్ ఇష్టమైతే స్వీటే తినొచ్చు. సో మీకు ఇష్టమైనది మీ చేతులారా మీరు చేసుకొని తినండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. మీకు చేసుకునే ఓపిక లేకపోతే ఎవరైనా చేసినప్పుడు తినాలనిపిస్తుంది కదా, ఇలా ఎవరితోనైనా తెప్పించుకొని చేయించుకొని అయినా తినండి. కానీ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బయట జంక్ ఫుడ్ అండ్ ఎక్కువగా హెవీ ఫుడ్ కూడా, మసాలా ఫుడ్ ఇలాంటిది మానేసి లైట్గా అరిగే ఫుడ్ మీకు ఇష్టమైనవి ఏది తిన్నా కానీ వామిటింగ్స్ అనేవి అవ్వవు. దీంతో పాటు మీరు ఈ నిమ్మకాయ ముక్కలని, బత్తాయి అండ్ కమల పొట్టు ఉంటుంది కదా, వీటిని స్మెల్ చూడండి. ఖచ్చితంగా మీకు వామిటింగ్స్ అనేవి కంట్రోల్ అవుతుంటాయి. కొన్ని పువ్వులు కూడా చూస్తే, వాసన చూస్తే మీకు వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అండ్ గంధం చెక్క ఉంటుంది కదా, ఈ స్మెల్, బలపాలు తడిపిన స్మెల్, ఇలాంటివి కొన్ని స్మెల్ చూడడం వల్ల కూడా మనకి వామిటింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. నేను స్పెషల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చెప్తున్నాను అనమాట. నేనైతే చాక్ పీస్ కానీ బల్పం కానీ తడిపి ఆ స్మెల్ చూసేదాన్ని. అండ్ నిమ్మకాయని ఒక నిమ్మకాయ పక్కన పెట్టుకొని దాన్ని గిల్లుతూ ఆ స్మెల్ చూసేదాన్ని అనమాట. అలా చేస్తే నాకు కొంచెం కంట్రోల్ అయ్యేది. అండ్ ఫుడ్ డైట్ కూడా మంచిగా అరిగే ఫుడ్ తీసుకునేదాన్ని. సో ఇలా చేయడం వల్ల వామిటింగ్స్ కంట్రోల్ అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. సో